Anusha, consultant at Dr. Vijay's Cosmetology and Hair Transplantation Center. ఈ రోజు మనం ఈ వీడియోలో రైనోప్లాస్టీ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. సో రైనోప్లాస్టీ సర్జరీ అయిన తర్వాత ఏం చేయాలి? జనరల్గా మనకి ఒక ప్లాస్టర్ వేసి ఒక స్ప్లింట్ అనేది పెడతారు సపోర్ట్ కోసం. సో ఇనిషియల్ ఫ్యూ డేస్ మనకి ఫేషియల్ పఫీనెస్ ఉంటుంది, కళ్ళ చుట్టూ వాపు ఉంటుంది, కొన్ని బ్రూయిజెస్ ఉంటాయి. దానికోసం ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఈ ఫేషియల్ పఫీనెస్ అనేది ఓవర్ 1 వీక్ అలా తగ్గుతూ ఉంటుంది. నోస్ దగ్గర ఉన్న మీకు ఆ స్వెల్లింగ్ మాత్రం మీకు అట్లీస్ట్ ఒక 3 to 4 వీక్స్ అనేది పడుతుంది తగ్గడానికి. సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు ఆల్రెడీ సర్జరీ డ్యూరింగ్ ద ప్రొసీజర్ ఓన్లీ ఒక నేజల్ ప్యాక్ అనేది పెడతారు బ్లీడింగ్ని ప్రివెంట్ చేయడానికి. సో అది మీకు 3 or 4 డేస్ తర్వాత రిమూవ్ చేస్తారు. ఆ ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత మీరు చేయకూడని పనులు ఏంటంటే ఎక్కువగా చీదడం, గట్టిగా బ్లో చేయడం వంటి పనులు చేయకూడదు. ఎందుకు అంటే మీరు ఎక్కువగా అలా స్నీజింగ్ కానీ బ్లోయింగ్ కానీ చేసినట్టయితే ఇంకా లోపల హీల్ అవుతూ ఉంటుంది కాబట్టి సడన్గా బ్లీడింగ్ అయ్యి ఎక్సెసివ్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇంకా అవాయిడ్ చేయాల్సినవి ఏంటి అని అంటే ఎక్సెసివ్ స్పైసీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. బికాజ్ అగైన్ ఇట్ లీడ్స్ టు రన్నింగ్ ఆఫ్ ద నోస్, మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది కూడా అవ్వచ్చు, బ్లాకేజ్ అనేది కూడా అవ్వచ్చు. సో ఎక్సెసివ్ స్పైసీ ఫుడ్ అనేది తినకూడదు. అట్లీస్ట్ ఒక 1 వీక్ వరకు రెస్ట్లో ఉండి ఆ తర్వాతే మీ వర్క్కి వెళ్ళడం బెటర్. నెక్స్ట్ కొంచెం స్ట్రెనియస్ యాక్టివిటీస్, కొంచెం స్పోర్ట్స్, గేమ్స్ అలాంటివి ఏదైనా ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండే యాక్టివిటీస్కి కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఓకే, ఇప్పుడు డోంట్స్ చూసాం. వాట్ షుడ్ యూ డూ ఆఫ్టర్ రైనోప్లాస్టీ? మీకు ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్ యూజ్ చేయాలి. ఒకవేళ ఎటువంటి ఫీవర్ అలా ఏమైనా అనిపించినా, ఒకవేళ మీరు పెయిన్ కిల్లర్ తీసుకున్న తర్వాత కూడా మీకు పెయిన్ తగ్గట్లేదు, ఇంక్రీజ్ అవుతూనే ఉంది అని అనిపించినా వెంటనే మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. పడుకున్నప్పుడు ఎప్పుడు తలని కొంచెం ఎత్తులోనే పెట్టి పడుకోవాలి. బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. సో ప్రాపర్గా వాటర్ అది అట్లీస్ట్ 4 liters ఆఫ్ వాటర్ పర్ డే అనేది మీరు తీసుకోవాలి. ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి బ్లాకేజ్ అనిపించినా ఇమీడియట్గా మీరు వచ్చి మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో ఇటువంటి ప్రికాషన్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటే మీ పోస్ట్ ఆప్ రికవరీ అనేది కూడా మీకు మంచిగా అయ్యి మీకు డిజైర్డ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. Do like and share this information. Thank you.